శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్ని సంవత్సరాలు పాస్టర్గా ఉండి దేవుడి వాక్యం చెప్తూ వచ్చిన మీరు కొన్ని నచ్చక హిందూ మతంలోకి వచ్చేసేసాను అని చెప్పారు. వచ్చిన తర్వాత మీరెంతో స్టడీ చేస్తూ ఇంకా కూడా ఇప్పటికీ కూడా స్టడీ చేస్తూనే ఉన్నారు అనేది నాకు తెలిసిన విషయం. అంటే ఇప్పుడు మీరు అన్నట్లు బైబుల్ చదవటానికో లేకపోతే వేరే గ్రంథాలు చదవటానికో పెద్ద టైం పట్టదు. బట్ హిందుత్వానికి సంబంధించిన పుస్తకాలు కానీ లేకపోతే ఆ పురాణాలు చదవటానికి కొన్ని సంవత్సరాలే పడుతుంది. వేదాలు చదవటానికి అయితే ఒక లైఫ్ టైం పడుతుంది అంటారు నాకు తెలిసినంత వరకు. సో ఆ భాగంలో ముందుగా భగవద్గీత పైన మీరు అధ్యయనం చేస్తున్నట్లు నాకు అందిన వార్త. ఈ టైంలో మీకు రెండు కంపేర్ చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు చేసుకుంటూ వెళ్తున్న టైంలో మీకు ఏ పాయింట్స్ బాగా నచ్చాయి, ఇందులో ఏ పాయింట్స్ బాగా నచ్చలేదు, అసలు నచ్చలేదు? బైబిల్ టోటల్గా భగవద్గీతతో సరిపోదండి. అసలు కంపేర్ చేయకూడదు, మనం చేయకూడదు. కానీ దీనికి దానికి ఉన్నటువంటి వ్యత్యాసం అంటే తేడా ఏమిటనేది మనము ప్రజలకు చూపించగలగా. అంటే ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా చూసేటటువంటి ప్రజలు ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవాలి. వాళ్ళు అది కుటుంబంతో చూసినా, యవనస్తులు చూసినా, చదువుకునే పిల్లలు చూసినా, అది ఎవరైనా ఒక గృహిణి అయినా ఒక ఎంప్లాయీ అయినా మన వీడియో కనుక చూశారనుకోండి, వాళ్ళు ఏదో ఒకటి ఈ 45 నిమిషాలు లేకపోతే 30 నిమిషాలు ఇంకా ఎక్కువ లేకపోతే 60 నిమిషాలు వచ్చేటటువంటి వీడియోలో కనీసం మనం ఒక్క మాట అన్నా వాళ్ళ హృదయానికి మనం తాకించగలిగితే వాళ్ళకి తెలుస్తుందండి. అది నా యొక్క ప్రయత్నం. రైట్. ఈ ప్రయత్నంలో భాగంగా మీరు గుర్తించిన వ్యత్యాసాలు ఏంటి అసలు? గుర్తించిన వ్యత్యాసాలు మనము గడిచిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు మాట్లాడుకున్నామండి. ఆ ఇంటర్వ్యూ లింక్ కూడా నేను కింద కాపీ చేస్తాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారు. అప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటంటే, నన్ను సేవించండి, మీ యోగక్షేమాలు నేను చూస్తాను. భగవద్గీత 9వ అధ్యాయము 22వ శ్లోకం. దానికి బైబిల్లో వ్యత్యాసం ఏం చెప్పాడు అనేది అది చూపించి, తరువాత భగవద్గీత 9:26 అందులో పత్రం పుష్పం ఫలం తోయం ఆ విషయం గురించి కూడా చెప్పాము. బైబిల్ దేవుడు ఏం కోరుకున్నాడో, మన యొక్క సనాతన ధర్మంలో ఏమనుంది, భగవద్గీతలో ఈ బైబిల్లో ఏమనున్నది అనేది ఆ రెండు విషయాలు చెప్పామండి. ఇప్పుడు ఇంకొకటి మధ్యలో ప్రస్తావించాం, నా భక్తుడు ఎన్నటికీ నష్టమునకు గురికాడు. యెఫ్తా గురించి మాట్లాడాం. మధ్యలో మీరు అడిగితే నేను చెప్పానన్నమాట. అది యెఫ్తా యొక్క కుమార్తె, అంటే తను యుద్ధానికి వెళ్ళినప్పుడు నా ఇంట్లోంచి ఏదైతే ఎదురొస్తుందో అది నీకు బలిచ్చేస్తాననేసి మొక్కుకున్నాడండి. అప్పుడు తన ఒక్కగానొక్క కుమార్తె వచ్చింది, ఆవిడ్ని మరి బలి ఇవ్వటం జరిగింది అని చెప్పాను. అప్పుడు మీరు కూడా అది విన్నారు. ఈ మూడు విషయాలు భగవద్గీతకి బైబిల్కి ఉన్నటువంటి తేడా చెప్పానండి. ఇప్పుడు బైబిల్ ఏమని చెప్తుందంటే, పాస్టర్లు ఏమని చెప్తున్నారంటే, రక్తము వల్లనే పాప విమోచన, అందుకే యేసు ఈ లోకానికి వచ్చాడు, రక్తం కార్చాడు అని చాలామంది బోధిస్తూ ఉన్నారు. దానికి వాళ్ళు ఒక వేదంలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే ఒక సాదృశ్యాన్ని కూడా తీసుకొచ్చారు. వేదంలో ఉన్నటువంటి, అంటే సామవేదం. ఎవరు తీసుకొచ్చారండి ఇది? పాస్టర్లు. సామవేదాన్ని పాస్టర్లు తీసుకొచ్చారు. అందులో ఉన్నది ఆ మాట వీళ్ళు పట్టుకొచ్చారు అని వీళ్ళు పట్టుకొచ్చారనమాట. అంటే పర్వత్తు చెన్నై సూరి గారు అదే ఉన్నారు కదా, తర్వాత ఆర్ఆర్కే మూర్తి గారు, ఇంకా కొంతమంది
మ్, ఎవరో ఈయన రంజిత్ ఓఫిర్ గారు, ఉమ్, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఆ, వేదంలో ఇలా ఉంది అంటే ఏంటంటే సర్వపాప పరిహారార్థో రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఉమ్, అంటే సర్వపాపము పోవాలి అంటే సర్వపాప పరిహారార్థం, సర్వపాపం పోవాలంటే రక్త ప్రోక్షణం ఆవశ్యకం, రక్తం కావాలి. ఆ రక్తం ఎవరిదై ఉండాలి? తద్రక్తం పరమాత్మేన, అది పరమాత్ముడిదై ఉండాలి. పుణ్యదాన బలియాగం ఉత్తినే ఇవ్వాలి. ఈ శ్లోకానికి గల భావం అండి. అయితే వీళ్ళు అలా చెప్తూ యేసుప్రభు అందుకే మన కోసం ఈ భూమి మీదకి వచ్చారు ఉమ్, అనేసి చెప్తూ ఉంటారు. నేను అనేది ఏమిటంటే 66 గ్రంథాలలో గతంలో చెప్పాను 182 పుస్తకాలండి, 116 తీసేశారు, ఇంకా 66 ఉన్నాయి అని చెప్పాను. అయితే ఈ ఆది కాండం మొదలుకొని ఉమ్, మలాకీ గ్రంథం వరకు 39 పుస్తకాలండి. ఎక్కడైనా యెహోవా అనేటటువంటి బైబిల్ దేవుడు నాకు కొడుకున్నాడు, ఆ కొడుకుని మీకు భూలోకానికి పంపిస్తున్నాను, ఉమ్, అతను మీకోసం చచ్చిపోతాడు, అతని రక్తంలో మీకు పాప విమోచన ఉంది అని ఎక్కడైనా చెప్పాడా?